రైట్గా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూస్తే బగ్గుమన్న పశ్చిమాసియా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం. ఇరాన్ అణు కేంద్రాలు, క్షిపణి స్థావరాలు, సైనిక ప్రధాన కార్యాలయంపై విరుచుకుపడిన ఇజ్రాయెల్. 200లకు పైగా యుద్ధ విమానాలతో 100కు పైగా లక్ష్యాలపై బాంబుల వర్షం. ఇరాన్ భూభాగంలోకి రహస్యంగా డ్రోన్లు తరలించి ఖచ్చితత్వంతో దాడులు. 3 కీలక సైన్యాధికారులు, అణుశాస్త్రవేత్తలు మృతి. 78 మంది పౌరుల మరణం, 329 మంది గాయాలు. తొలుత 100 డ్రోన్లతో ప్రతిదాడికి దిగిన టెహరాన్, ఇరాన్ రాజధాని టెహరాన్. తర్వాత 100ల కొద్ది క్షిపణుల ప్రయోగం. టెల్ అవీవ్, ఆ తర్వాత జెరూసలంలో పేలుళ్లు, పలువురి గాయాలు. 2 ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు కూల్చిన ఇరాన్. తాజా ఘర్షణతో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు వచ్చినాయట. ఇది అత్యంత ప్రమాదం, ఒక 3వ ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తా ఉంది. అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది ఇజ్రాయెల్. ఈ ఘటన ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తే, ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ రాజధాని టెహరాన్లో చెలరేగిన మంటలంటూ ఒక వార్త. ఇజ్రాయెల్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్ మహమ్మద్ బఘేరీ, రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ. ఇక పశ్చిమాసియా మరోసారి బగ్గుమంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం మొదలైంది. ఇరాన్పై ఇజ్రాయెల్ శుక్రవారం భీకర స్థాయిలో విరుచుకుపడగా ఇరాన్ సైతం అంతే స్థాయిలో ప్రతిదాడులు చేసింది. తొలుత ఇరాన్ సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారులు లక్ష్యంగా 100ల క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడి చేసింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రారంభమైన దాడులు శుక్రవారం సాయంత్రం కూడా కొనసాగాయి. ఈ భీకర పోరులో కీలకమైన మిలిటరీ నాయకత్వాన్ని, అణుశాస్త్రవేత్తలను ఇరాన్ కోల్పోయింది. ఆ దేశ అణు కేంద్రాల్లోని మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందారు, 329 మంది గాయపడ్డారు. 2 ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను కూల్చినట్టు ఇరాన్ ప్రకటించింది. అయితే దీనిని టెల్ అవీవ్ వర్గాలు తోసిపుచ్చాయి. ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్ తొలుత భారీ సంఖ్యలో డ్రోన్లను ఇజ్రాయెల్కు పంపింది. ఆ తర్వాత శుక్రవారం రాత్రి 100ల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది. దీంతో టెల్ అవీవ్, జెరూసలంలో పలు చోట్ల పేలుళ్లు జరిగాయి. 10ల సంఖ్యలో ఇజ్రాయేలీలు గాయపడ్డారు, పలు భవంతులు దెబ్బతిన్నాయి. టెల్ అవీవ్లోని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం వద్ద పేలుళ్లు సంభవించినట్టుగా తెలుస్తా ఉంది. మరిన్ని యుద్ధ వార్తలను 6వ పేజీలో కవర్ చేసింది ఈనాడు దినపత్రిక. ఇరాన్ దాడితో శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో ఎగిసిపడుతున్న మంటలంటూ ఒక వార్త వస్తాయి. ఇది నాశనగానానికే వచ్చింది. కానీ 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.